పక్షపాతిగా ఉంటారనే ఆలోచనతోనే మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. చెప్పండి సూటిగా అడుగుతున్నాను. చెప్పండి. ఈ రాష్ట్రంలో రాజధాని కోసం దాదాపుగా 35,000 ఎకరాలు భూములు వాళ్ళు సొంతగా వచ్చి ఇచ్చి 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. 33,000 చిల్లరు. అదే సార్ సుమారుగా 30,000 35,000 31,000 కుటుంబాలు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారుగా. అది సెకండ్ రెండో విడత అంటున్నారు, మూడో విడత అంటారు, లేకపోతే మాకు కావాల్సిన వాటి వరకు అంటారు, ఏదో చెప్తున్నారు. సరే ఏదైనా 30,000 ఎకరాలు ఇచ్చారు సార్ రైతులు మిమ్మల్ని నమ్మి. అలాంటి రైతులకు ఫిజికల్గా ఫ్లాట్లు ఇవ్వకుండా మేము ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ కట్టాం, మంత్రులకి క్వార్టర్స్ కట్టాం, ఐఏఎస్లకు క్వార్టర్స్ కట్టాం, ఐపీఎస్లకు కట్టామంటే వాళ్ళ భూమి ఒక సెంట్ అన్నా ఉందా సార్? అది అది ఒక సెంట్ అన్నా ఉందా వాళ్ళది? అది వినండి, అది కొంత డెవలప్మెంట్ మోడ్ చూపించే భాగంలో వినండి. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకి డెవలప్మెంట్ జరిగింది అనేది అనుకుంటున్నారు. అది ప్రత్యేకించి నారాయణ గారు, కానీ అది కరెక్ట్ కాదు. నేను ఏకీభవిస్తాను మీతో. మీరు ఎంతమందికి జ్యుడిషియరీ కట్టినా, ఎమ్మెల్యేలకు కట్టినా, ఎమ్మెల్సీలకు కట్టినా, అధికారులకు కట్టినా, చివరికి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమి అనే పదార్థం రైతులు. అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నేను చెప్పాను ఇందాక, ప్రజలు కూడా సూపర్ స్ట్రక్చరే నమ్ముతారు, గ్రౌండ్ వర్క్ నమ్మరు. ఆయన గ్రౌండ్ లో కూడా ఆయన ఏం చేయాలని అంటే అదే కదా ఇందాక చెప్పింది నారాయణ గారు తెలుసుకోవాల్సింది. ఇన్ని రాజధానికి ఇంత భూమి ఇచ్చారు, ఇంత భాగం డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న అంశాలు 1, 2, 3, 4, 5 ప్రయారిటీ అనేది ముందు పని ఎక్కడ జరుగుతుంది? రోడ్సు, డ్రైన్స్, కేబులింగు, ఎలక్ట్రిసిటీ, వాటరు జరుగుతుంది. దానికి కావాల్సిన డక్ట్స్, కేబుల్ డక్ట్స్, వాటర్ డక్ట్స్, అలాగే డ్రైనేజ్ డక్ట్స్, అలాగే గ్రావిటీ మీద కానీ లేకపోతే కొన్ని చోట్లేమో బ్రిడ్జెస్, కొన్ని చోట్లేమో ఈ కాంటూర్ లెవెల్స్లో అండులెన్స్ లేకుండా రోడ్ ఫార్మేషను, చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు. ఆ రోడ్లు వేసే విధానంలో కూడా లేయర్ వైజ్ వేయటం, ఏ మెటీరియల్ ఏ స్పెసిఫికేషన్ ఎలా వాడాలి, దానికి ఒక ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది సార్. వాటిని క్వాంటమ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, నిడివి ఉంది, పొడవు ఉంది, వెడల్పు ఉంది, అన్నీ ఉన్నాయి. నిడివి పొడవు అన్నా ఒకటే కదా, అన్నీ ఉన్నాయి. వాటిని క్వాంటమైజ్ చేసి పర్సంటేజ్ పెట్టుకొని అక్కడి నుంచి ఆయన అనలైజేషను, ఎక్స్ప్లెనేషను మొదలెట్టాలి మీడియాకి. అలా రిలీజ్ చేయాలి వైట్ పేపరు. చేస్తే ఓహో ప్రతివాడికి సామాన్యుడికి కూడా అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టుగా వివరణ దొరుకుతుంది. అది కొంచెం ల్యాకింగ్. అంటే మరి పర్యవసానం ఎవరు అనిపిస్తున్నారు? మేమే అనిపిస్తున్నాం. లాస్ట్ టైం ఇదే పర్యవసానం అనిపించారు. మేము అందరికీ ఇస్తాము కానీ భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ఫ్లాట్లు ఇవ్వాలంటే లేట్ అవుతుంది అంటారు. పోవటం అనేది లేదు, లేట్ అవుతుంది లేదనేది లేదు కాదు సార్. ఫిజికల్ గా అసలు లేట్ అనేది లేదు, జరుగుతుంది. అయితే ఆ సబ్ రోడ్స్ అన్నీ దేనికి లింక్ అవ్వాలి? మెయిన్ రోడ్స్కి లింక్ అవ్వాలి. వాటికి N1, N2, N3, N4, N14 అట్లా రోడ్లు పెట్టారు కదా, N18. మీరు లాన్ నుంచి ప్లాట్లో నుంచి రహదారికి ఎట్లా వస్తారు? మెయిన్ రోడ్స్ అయితేనే కదా. మెయిన్ రోడ్డుకి రావాలంటే ప్యారలల్గా మొదలెట్టాలి. ప్యారలల్గా ఎప్పుడు మొదలెట్టగలుగుతాం? అసలంటూ అక్కడికి రీచ్ అవ్వాలంటేనే కూడా కొంత అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అవి చేసుకున్నారు, జరుగుతుంది. నేను ఇందాక కూడా మొదట్లోనే చెప్పా మీకు, కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ. ఎమ్మెల్యేలకి ఫ్లాట్లు కట్టించుకున్నారు కదా సార్, మంత్రులు కట్టించుకున్నారు కదా. ఎమ్మెల్యేలకి ఫ్లాట్లు సార్ వినండి, ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ ఇప్పుడు కట్టినవి కావు, గతంలోనే కట్టినవి. అప్పుడే సార్ అవి ఇప్పుడు ఫినిష్ చేశారు. నేనేమంటలేదు, ప్రజాసొమ్ముతో వాళ్ళు కట్టారు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారా, గెస్ట్ హౌస్ల కింద వాడుకుంటారా? ఎవరికి? ఎమ్మెల్యేలకి మంత్రులకి. రాకపోతే వాళ్ళకి హౌస్ అలవెన్స్ రాదుగా. ఎక్కడ సార్? అక్కడ కాదండి, అక్కడ ఇవ్వరని ఇస్తారు, వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళకి ఇవ్వాల్సిన పెర్క్స్ లో అలవెన్స్ ఇవ్వరుగా ఒకసారి క్వార్టర్ ఇచ్చిన తర్వాత. అవును సార్, రాకేం చేస్తారు? ప్రజాసొమ్ము వేస్టే కదా సార్. ఎవరు? అది వేరు. అది వేరంటే పర్సనల్ గా పెట్టుకుంటాడు బయట ఉండి. మనకే ఎవరు సార్? ఎమ్మెల్యే. మనకే సంబంధం. ఇప్పుడు ఎమ్మెల్యేకి అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాల ప్రకారం, అప్రూవల్స్ ప్రకారం సిస్టంలో ఉన్న భాగంగా పెర్క్స్కి క్వార్టర్స్ ఇస్తున్నారు. లేదా రైతులకి భూములు ఇచ్చేదానికన్నా ఇది అత్యవసరం అంటారా? అది మీరేం చేయగలుగుతారు? నేనేం చేయలేను. సిస్టమ్ లో ఒక భాగంలో అది కన్స్ట్రక్షనే కదా. వాళ్ళు అక్కడ ఉంటే
వాళ్ళకి శాసనాలు అక్కడ ఉండరని కదా సార్ నేను చెప్తుంది. ఉండరని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కార్లే వాడరు. ఒకటండి మీకు ఆంధ్రప్రదేశ్ కార్లే వాడలేదు సార్. మేము పోయినసారి కేబినెట్ కి వెళ్తే కార్లు మొత్తం మాక్సిమం తెలంగాణ వాళ్ళు. మీ మీడియా సంస్థ మిమ్మల్ని నమ్మి ఒక బాధ్యత చెప్పింది, మీరు ఆఫీసులో లేకపోతే ఆయన ఏం చేస్తాడు? అంతే కదా. అంతే, ఇది కూడా అంతే. కాబట్టి అది క్వశ్చన్ కాదు. ఉండరు అనే ప్రశ్న పక్కన పెడదాం. ప్రభుత్వ విధానంలో భాగంలో డెవలప్మెంట్లో అది కూడా ఒక డెవలప్మెంట్ కాబట్టి సూపర్ స్ట్రక్చర్స్ ఎప్పుడు అయిపోయినాయి కాబట్టి మధ్యలో ఆపేశారు కాబట్టి అది ఇప్పుడు పూర్తి చేసి అత్యవసరంగా అంటే రైతులు భూములు ఒకటండి, అత్యవసరం అనకండి. గతంలో జరిగిన డెవలప్మెంట్ కొద్ది మొత్తం ఖర్చు పెట్టి ఫినిషింగ్ చేసి, నేను ఇదే పాయింట్ ఎందుకు మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతాను, ఫినిషింగ్ చేస్తే మీ రాజధాని మలివిడత ల్యాండ్ పూలింగ్ ఏదైనా మీరు స్టార్ట్ చేసినప్పుడు రైతుల నుంచి అభ్యంతరాలు లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మీకు భూములు రావాలంటే మొదటి విడతలో ఇచ్చినటువంటి రైతులకి మీరు ఫిజికల్ ఫ్లాట్లు అప్పచెప్తే మీకు ఫ్లాట్ ఎందుకండి డే న్యూ ల్యాండ్ పూలింగ్ పాలసీలో ప్రతి గ్రామంలో కూడా 20-30% ఇస్తున్నారు. 100% లోనే. నేనేమంటలేదు కాల పరిమితి అని ఉంది కదా. నేనేమంటలేదు, గ్రామ సభలు పెట్టడానికి ముందే మీకు తీసుకొచ్చి అప్పచెప్పేసేవాళ్ళు. మీరు రాజధాని మొదటి ఫేజ్ లో ఉన్న రైతులు కానీ ఈ పాటికి న్యాయం చేసినట్లయితే. మీరు అడగాల్సిన ప్రశ్న అది కాదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రిని గారిని కూడా నేను అభ్యర్థించా, ఎనీ ల్యాండ్ పూలింగ్ ఫర్దర్ ఎన్హాన్స్మెంట్ ఆర్ ఇంప్రూవ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటమ్ ఆఫ్ ది ఏరియా, వీ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, శాసనసభలో పెట్టాలి, దాన్ని ఆమోదించగలగాలి. మనం ఫస్ట్ ఫేజ్ వరకే శాసనసభలో పెట్టాము. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్, థర్డ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ సిఆర్డిఏ అథారిటీ ఉందని చెప్పేసి వాళ్ళకి పవర్స్ ఉన్నాయని అడ్మినిస్ట్రేషను మినిస్ట్రీలో ఆమోదం పొందితే పద్ధతి మంచిది కాదు. అది అసలు మీ మీడియా కూడా ఐడెంటిఫై చేయట్లా. నేనైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నా, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా మా నాయకుడి యొక్క కన్స్ట్రక్టివ్ మోడ్లో వారికి ఉండే క్రెడిబిలిటీ దృష్ట్యా అసెంబ్లీలో పెట్టి ఆ ల్యాండ్ని ఈ విధంగా వాడతాం, ఈ విధంగా ప్రజా అవసరాల కోసం వాడతాం, కమర్షియల్కి ఎంత వాడతాం. ఇప్పుడు అందుకే మీ ప్రభుత్వంలో మరి తెలివిగల వాళ్ళు ఎవరు చెప్పారో కానీ దాన్ని మలిపెడతా ల్యాండ్ పూలింగ్ అంటలేదు, సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కూడా అంటలేదు, ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అట. అది తప్పు. టెక్నికల్గా వాళ్ళు దాన్ని చెప్తూ తెలియక ప్రాజెక్ట్ వైజ్ చెప్తున్నారు, బాగా తెలివిగా. అనుభవరాహిత్యం. అలా పైగా అలా రాయొద్దని మాకు మీడియాకు కూడా సలహా తప్పదు. సెకండ్ ఫేజ్ కాదు ఇది, ఫస్ట్ ఫేజే. కాకపోతే ప్రాజెక్ట్ వైజ్గా మేము తీసుకుంటున్నాం, మాకు రైల్వే స్టేషన్కి కావాలి లేదా ఇంకో దానికి కావాలని చెప్పని చెప్తున్నారు. నేను ఇంకోటి మాట్లాడితే ఇది చాలా సెన్సేషన్ అవుతుంది. ఏంటి సార్ అది? నేను ఒక ఆలోచన చెప్తే చెప్పండి. ప్రజల అవసరాల కోసం అంటే రైల్వే స్టేషన్కో లేకపోతే రైల్వే లైన్కో లేకపోతే ఇంకోటో ప్రజా ఉపయోగకరమైన ప్రాజెక్ట్స్ని, ప్రజా ఉపయోగకరమైన ఫెసిలిటీస్ని క్రియేషన్ కోసం రోడ్స్కి పోయిన తర్వాత ఆ ల్యాండ్ వరకు ఓకే. రిమైనింగ్ ల్యాండ్ పూలింగ్ సిస్టంలో తీసుకుంటే మొత్తం సెంట్రలైజ్డ్ చేసి పూలింగు కమర్షియల్ యూటిలైజేషన్ జరిగితే గవర్నమెంట్కి వచ్చే వాటా వరకు ఓకే, వాళ్ళు అమ్ముకుంటారు, ఖజానా నింపుకుంటారు, లోటు బడ్జెట్ని పూడ్చుకుంటారు. రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో ఎవరికైనా ఎలకేషన్ చేసినా, ఎవరికైనా కమర్షియల్ యూటిలైజేషన్కి ఇచ్చినా, నేను చేయాల్సి వస్తే, నా సలహా చెప్పాల్సి వస్తే, ఐ విల్ పుట్ దెమ్ యాజ్ ఎ స్టేక్ హోల్డర్స్. ఓకే, ఇది ఒక వాళ్ళందరినీ ఆ కమర్షియల్ ఆస్పెక్ట్లో వాళ్ళ భవిష్యత్తుకి సరిపడా స్టేక్ హోల్డర్స్గా పెట్టి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని ఫలితాలను కూడా ల్యాండ్ పూలింగ్లో కాకుండా వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు అనుభవించేటట్టుగా క్రియేట్ చేస్తా. ఇట్స్ ఎ జస్టిఫికేషన్ టు ది ఫార్మర్, టు ది ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్ అయ్యి ఇండియాలో కూడా అది ఒక బెంచ్ మార్క్ అవుద్ది. అవును, ఒక సిస్టమ్ అవుద్ది. మీరు ఇది నా ఆలోచన కరెక్ట్ కాదా? 100% కరెక్ట్. అయితే నేనంటుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయనను నమ్మి, ఇక్కడ వ్యక్తులు కాదండి, వ్యవస్థ సార్. నేనంటుంది ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నిజంగా చెప్పాలంటే మీరు చెప్పిన 33,000 ఎకరాలు కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుని చూసే ఇచ్చారు, ఇంకొకరిని చూసి అయితే ఇవ్వలేదు. కానీ
ఆ ఉన్నటువంటి నమ్మకాన్ని కొంతమంది ఏమంటే నాయకులు చంద్రబాబు గారిని నమ్మించారు, మోడీ గారిని నమ్మించారు అనే ఆ మాట ఉంది చూసారా, ఉమ్, అది రాజకీయ అంశం. ఉమ్, అది వాడుకుంటారు, ఉమ్, కావాలి వాడుకోవాలి, ఉమ్, అది ఎఫెక్టివ్గా చేస్తారనేది గతంలో కేస్ స్టడీలు ఉన్నాయి. ఉమ్. ఈయన హైదరాబాద్లో, ఆయన గుజరాత్లో చేసిన చేసినటువంటి అంశాలు. ఆ విధంగా మాట్లాడిన అంశాలే కానీ ఉమ్. అది కరెక్ట్ కాదు. పోనీ ప్రభుత్వాన్ని నమ్మించారు. ప్రభుత్వాన్నే నమ్మాలి. ప్రభుత్వాన్ని నమ్మించినప్పుడు ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి పనుల వల్ల సార్ ఒకటండి, ఉమ్, ప్రభుత్వంలో ఎన్నుకోబడిన నాయకులు కానీ, ఎన్నుకున్న తర్వాత శాసనాలు చేసే విధానంలో కానీ, మంత్రివర్గం నడిపే వ్యవస్థలో కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనింగ్లో కానీ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి మీద ఆధారపడి డెసిషన్ రివర్స్ చేస్తే ఇలాంటి వినండి ఫలితాలు వస్తాయి. వినండి, అది మంచి పరిణామం కాదు.